కాకినాడ యూటీఎఫ్ హోంలో జరిగిన మీడియా సమావేశంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ బుర్రా గోపిమూర్తి మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగోపాధ్యాయులకు ఇవ్వవలసిన 11వ పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసిందన్నారు. తక్షణమే 12వ పీఆర్సీని అమలు చేయవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వంపైన ఉందన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన సరెండర్ స్లీవ్స్, డీఏ, ఐఆర్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనతో పాటుగా యూటీఎఫ్ నాయకులు వర్మ ఉన్నారు. గోపిమూర్తి పీడీఎఫ్ ఎమ్మెల్సీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి సంబంధించినటువంటి పీఆర్సీ 11వ పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో పూర్తయిపోయింది. కానీ 12వ పీఆర్సీని అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ వేసింది, కానీ ఆ పీఆర్సీ కమిషన్ యొక్క చైర్మన్ కూడా తనకి బాధ్యతలేమీ కేటాయించలేదని చెప్పి ఆయన కమిషన్ నుంచి రిజైన్ చేశారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా ఎన్నికలు జరిగే టైంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్లు వేస్తున్నటువంటి సందర్భంలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ ఇచ్చింది, మా ప్రభుత్వం ఇస్తే మెరుగైన పీఆర్సీ ఇస్తుంది, ఈ పీఆర్సీ ఇచ్చే లోపు ఐఆర్ ఇస్తామని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిపోయి ఈ సంవత్సర కాలంలో సుపరిపాలన అనే సంబరాలు ప్రభుత్వాలు చేసుకుంటూ ఉన్నాయి. కానీ ఉద్యోగులకి సంబంధించినటువంటి పీఆర్సీకి సంబంధించి కమిషన్ వేయటం కానీ లేదా ఐఆర్ ప్రకటించడం కానీ ఇప్పటి వరకు కూడా చేయలేదు. కనీసంగా దాని గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సర కాలం కావచ్చు లేదా గత ప్రభుత్వ కాలంలో కావచ్చు దాదాపు 3 డిఏలు ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసంగా ఒక్క డిఏ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ ఎరండ్ లీవ్ని సరెండర్ లీవ్కి బిల్లులు చేసుకుని దాదాపు 3 సంవత్సరాల పైనే అయిపోయినటువంటి బిల్లులు కానీ లేదా ప్రస్తుతం పెట్టుకున్నటువంటి బిల్లులు కూడా సరెండర్ లీవ్లు క్రెడిట్ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా గత పీఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు కానీ డిఏడిఆర్ బకాయిలు కానీ వేల కోట్ల రూపాయలు ఈ రోజున ఉద్యోగ ఉపాధ్యాయులకి ప్రభుత్వం బకాయి పడి ఉంది. గతంలో మా అధికారంలోకి వస్తే కనుక మేము బకాయిలు చెల్లిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి సంబంధించి గ్రాడ్యుయేటీ గత సంవత్సరం అక్టోబర్ నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వరకు ఆ గ్రాడ్యుయేటీని కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగులకి ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారో అటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆర్థిక ప్రయోజనం కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి గారు స్పందించి పీఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ వేయటం, ఐఆర్ని ప్రకటించడం, బకాయిలు ఉన్నటువంటి డిఎల్ ఇవ్వటం, ఆర్థిక బకాయిలు చెల్లించటం, అదేవిధంగా ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్కి గ్రాడ్యుయేటీని ఇవ్వటం, సరెండర్ లీవ్ని చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.